హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ సంక్రాంతికి చాలా భారీగా సినిమాలైతే రిలీజ్ అవ్వబోతున్నాయి. మొత్తం 6 మూవీస్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. అయితే ప్రెజెంట్ ఒక 3 మూవీస్ ట్రైలర్స్ విడుదలైనయి. ఈ 3 సినిమాలు ట్రైలర్స్ ఒకటి 'రాజాసాబ్' ప్రభాస్ గారిది, 2 తమిళ హీరో విజయ్ జననాయకన్, 3 మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు కలిసి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ 3 ట్రైలర్లు విడుదలైనయి. అయితే ముందుగా 'రాజాసాబ్' ట్రైలర్ వచ్చింది. అది ట్రైలర్ చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే హర్రర్, కామెడీ అండ్ గ్రాఫిక్స్ ఈ 3 కూడా చాలా బావున్నాయి. మరి జనాలు గానీ, మన ప్రభాస్ అభిమానులు గానీ, మొత్తం ఆడియన్స్ అందరూ గూడా ఈ 'రాజాసాబ్' ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతదా? ఎప్పుడొస్తదా? అని చూద్దామని చెప్పేసి. 'రాజాసాబ్' ట్రైలర్ అయితే బావుంది. 2 జననాయకన్ విజయ్‌ది. ఇది కూడా బానే ఉంది. కొంత 'భగవత్ కేసరి' రీమేక్ జరిగింది. మన 'భగవత్ కేసరి' బాలకృష్ణ గారిది 'భగవత్ కేసరి' సినిమా కొంత రీమేక్ చేశారు. అలాగే కొద్దిగా ఏమో రాజకీయ పరంగా మన విజయ్ గారు రాజకీయంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి, కొంత రాజకీయ పరంగా కూడా చూపించారు. కొంత 'భగవత్ కేసరి', కొంత రాజకీయం 2 కనిపిస్తున్నాయి ఈ ట్రైలర్‌లో. ఈ 'జననాయకన్' ఓకే. ఇది కూడా బానే ఉంది. ఇంకా మన 'శంకర వరప్రసాద్' గారు ఇది కూడా బావుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఈ 'నయనతార', మన 'చిరంజీవి' గారి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లోనే ఎక్కువ సీన్‌లు కనిపించినాయి ఈ ట్రైలర్‌లో. ఎక్కువ 'నయనతార', మన మెగాస్టార్ 'చిరంజీవి' గారు వీళ్ళిద్దరి సీన్‌లే ఎక్కువ. ఈ అది ఇంచుమించు ట్రైలర్ వచ్చి 2 నిమిషాల 40 సెకండ్లు. ఈ 2 నిమిషాల 40 సెకండ్లు ఎక్కువ శాతం ఈ 'నయనతార', మన 'చిరంజీవి' గారి వీళ్ళిద్దరి కలయికలో ఎక్కువ సీన్‌లు కనిపించినాయి. తర్వాత ఒక రెండో, మూడో ఫైట్ సీన్‌లు చూపించారు. 2, 3 చూపించారు ఫైట్ సీన్‌లు. మిగతాదంతా కూడా వీళ్ళిద్దరి సంభాషణ ఎక్కువుంది. 'నయనతార', మన 'చిరంజీవి' గారు వీళ్ళిద్దరి సంభాషణే ఎక్కువ కనిపించింది ఈ ట్రైలర్‌లో. ఇంకా 2, 3 సీన్‌లు యాడ్ చేసుంటే మంచి బావుండు. మరి మన 'అనిల్ రావిపూడి' గారు రేపొద్దున మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అప్పుడేమన్నా మళ్ళీ ఇంకో ట్రైలర్ లాంచ్ చేద్దామని చెప్పి, ఇంకో ట్రైలర్ విడుదల చేద్దామని చెప్పి మరి కొన్ని దాచిపెట్టారేమో మరి 'అనిల్ రావిపూడి' గారు. మరి అప్పుడు చూడాలి, వేచి చూడాలి. మళ్ళీ ఏమన్నా ట్రైలర్ విడుదలవుతాయి. అయితే కొద్దిగా ఎక్కువగా వీళ్ళిద్దరి సీన్‌లే కనిపించినియి. ఈ 2 నిమిషాల 40 సెకండ్‌లో 'నయనతార', మన 'చిరంజీవి' గారి సీన్‌లు ఎక్కువగా కనిపించినియి. తర్వాత మన విక్టరీ వెంకటేష్ గారు హెలికాప్టర్‌లో నుంచి దిగటం, తర్వాత ఓ డైలాగ్ ఏమో 'చిరంజీవి' గారేమో వెంకటేష్ గారి మీద డైలాగ్ చెప్పడం, వెంకటేష్ గారేమో చిరంజీవి గారి మీద డైలాగ్ చెప్పడం చాలా బావుంది. అదైతే ఎక్సలెంట్. ఆయన హెలికాప్టర్ నుంచి రావటం, ముందేమో 'చిరంజీవి' గారేమో ఓ డైలాగ్ చెప్తారు వెంకటేష్ గారికి. అలాగే వెంకటేష్ గారు మన 'చిరంజీవి' గారికి ఓ డైలాగ్ చెప్తారు. ఇదైతే చాలా బావుంది. ఇది చాలా హైలైట్ అని చెప్పాలి. ట్రైలర్ అయితే బావుంది. కానీ కొన్ని సీన్‌లు ఏమన్నా యాడ్ చేసి ఉంటే బావుండేది. కొద్దిగా ఎక్కువ 'నయనతార', 'చిరంజీవి' గారిది ఎక్కువ చూపించడం జరిగింది. ఎక్కువ సన్నివేశాలు వీళ్ళిద్దరే కనిపించినాయి ఈ ట్రైలర్‌లో. ఈ 2 నిమిషాల 40 సెకండ్‌లోను. కొద్దిగా మార్చుంటే బావుండేది. అయినా సరే ట్రైలర్ బావుంది. అయితే నాకు ఈ 3 ట్రైలర్‌లో నాకు బాగా నచ్చిందేంటంటే 'రాజసాబ్'. 'రాజసాబ్' అయితే నాకు ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. మన ఈ 'జననాయకన్' కూడా బానే ఉంది. ఈ మన మన 'శంకర వరప్రసాద్' గారికి కూడా ఇది కూడా బానే ఉంది. నాకు కొద్దిగా ఎక్కువ నచ్చిన ట్రైలర్ ఏంటంటే 'రాజసాబ్' నచ్చింది ట్రైలర్. థాంక్ యూ. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.